NMMS ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు మనము జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలపైన అవగాహన ఏర్పరిచే ప్రయత్నం చేస్తున్నాం మనం. పర్టికులర్లీ those who are writing NMMS examinations, they should know how to prepare for biology. Biology plays an important role to get high percentage of marks in NMMS, and actually it is a very scoring subject also. For that, how to prepare this biology, what are the important concepts in the biology, and how we are going to prepare and attempt the multiple choice questions which we come across in this examination, and how to attempt them, and what are the important concepts involved in this biology examinations. Today we are going to discuss in particularly in this session. So particularly మన పాఠశాలలో తెలుసు చాలామంది NMMS ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి దీని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నప్పుడు ముఖ్యంగా మనము మన 8th క్లాస్ బయాలజీ బుక్తో పాటుగా 6th 7th సంబంధించినటువంటి బయాలజికల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బయాలజికల్స్ మన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీరు 6th to 10th టెక్స్ట్ బుక్స్ మనం చూసినట్లయితే స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కానీ ఏ టెక్స్ట్ బుక్స్ అయినా చూసినట్టయితే ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా థిమాటిక్ అప్రోచ్లో తయారై ఉన్నాయి. థిమాటిక్ అప్రోచ్లో తయారై ఉన్నప్పుడు ప్రతి ఒక్క థీము ప్రతి క్లాస్లో ఎలాబరేట్ చేసుకుంటూ దానికి సంబంధించిన కాన్సెప్ట్ని ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. కాబట్టి మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ వీ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ only we should not prepare only class 8th biology, but along with that class 8th biology, whatever the related concepts which are there in class 6th and which are there in class 7th as well as in 9th 10th, we should be focusing on that, so that we will have more and more resource knowledge of that particular concept, and we can attempt any questions which we are going to get in the examination. In that way we have to prepare for this NMMS ఎగ్జామినేషన్స్. సో దీంట్లో దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనము జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ముఖ్యంగా మన బయాలజీ బుక్లో మనం చూసినట్టయితే 4 థీమ్స్ పైన మన పాఠాలన్నీ కూడా రాసినే ఉన్నాయి. 4 థీమ్స్లో మొట్టమొదటి థీమ్ ఈజ్ అవర్ ఫుడ్, మన ఆహారం. ఈ ఆహారం అనే థీమ్ని ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఈ ఆహారం అనే థీమ్లో మనం తీసుకుంటున్నప్పుడు మనకు తెలుసు క్లాస్ 6th 7th 8thలో కూడా ఈ ఆహారం సంబంధించిన చాప్టర్స్ ఎలాబరేట్గా చేయడం జరిగింది. ఫస్ట్ మీరు క్లాస్ 6లో చూసినట్టు ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ క్లాస్ 6th ద ఫస్ట్ చాప్టర్ ఈజ్ అవర్ ఫుడ్. ఇఫ్ యూ కమ్ టు క్లాస్ 7th we are elaborated that concept and we are giving the components of food, and if you come to class 8th we are giving how that food is produced in our surroundings, how we are going to get food production from animals and how we are going to get the food production from plants. We are discussing those chapters in class 8th. So whenever we are going to prepare for this, particularly all the concepts related to the food, we should keep it in mind that they should contain all the concepts related to foods. Now in this food, if you go to 9th and 10th class, we are giving photosynthesis or nutrition chapter where number of ఫుడ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఆర్ ఫోకస్డ్. సో మనం ఆ విధంగా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ ఫుడ్కి సంబంధించిన కాన్సెప్ట్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ ఫుడ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయో ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్లాస్ 6లో చూద్దాం. క్లాస్ 6లో మీరు ఒకసారి చూసినట్టయితే క్లాస్ 6లో ఫస్ట్ చాప్టర్ అవర్ ఫుడ్ ఉంది. అవర్ ఫుడ్లో మనము పిల్లవాడికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి రకరకాల ఆహార పదార్థాల గురించి పరిచయం చేసాం. సో యూ షుడ్ గెట్ అక్వైంటెడ్ విత్ ద ఫుడ్ మెటీరియల్స్, ద వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ ద ఇంగ్రీడియంట్స్ ప్రజెంట్ ఇన్ దెమ్. దాంట్లో వాడేటువంటి దినుసులు ఏమైతే ఉంటాయో ఆహారంలో, ఆహార పదార్థాలు వండేటప్పుడు దాని గురించి కూడా మనం అక్కడ చర్చించాం. తర్వాత ఆహారాన్ని పాడవకుండా ఎలా నిల్వ చేయాలి, మనకు ఏ రకాలైనటువంటి పదార్థాల నుంచి లేదా సోర్సెస్ ఆఫ్ ఫుడ్, వేర్ వీఆర్ గెటింగ్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్, which type of food we are getting from plants,
which type of food we are getting from the animals, and which part of the particular plant is used as a food. All these things we have discussed in class 6th. సో దానిపైన ఫోకస్ చేయాలి. మరి క్లాస్ 7th వచ్చిన తర్వాత, క్లాస్ 7th వచ్చినప్పుడు క్లాస్ 7లో ఆ ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటాయి, ఆ ఫుడ్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, బ్యాలెన్స్ డైట్ అంటే ఏమిటి, ఆ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయా, ప్రోటీన్స్ ఉంటాయా, ఫ్యాట్స్ ఉంటాయా, మినరల్స్ ఉంటాయా, విటమిన్స్ ఉంటాయా, ఇవన్నీ కూడా మనం క్లాస్ 7లో డీటెయిల్ చేసుకొని ఆ ఫుడ్లో ఆ కాంపోనెంట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి పిల్లవాడికి టెస్టింగ్ కూడా ఎబిలిటీ కూడా పెంచాం మనం. హౌ టు టెస్ట్ ది కార్బోహైడ్రేట్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫుడ్, హౌ టు టెస్ట్ ది ప్రోటీన్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫుడ్, హౌ టు టెస్ట్ ది ఫ్యాట్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫుడ్. So the children can get acquainted with the food materials, what type of component is present in that food material, whether the food they are using, whether it is a balanced diet or not, they can themselves recognize. So basing on this, we can prepare some multiple choice questions which we are going to prepare for this NMMS examinations. So for example, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ అగ్రికల్చరల్ ఫుడ్ ప్రొడక్షన్ ఉంది, అంటే ప్రొడక్షన్ ఫ్రమ్ అగ్రికల్చర్, వ్యవసాయ ఉత్పత్తులు అని ఉంది. ఆ వ్యవసాయ ఉత్పత్తులో మనం వ్యవసాయం ద్వారా పండించేటువంటి పంటల యొక్క నాణ్యతను పరిశీలించడానికి, పంట దిగుబడిని ఎక్కువగా చేయడానికి, పంట సాగు పద్ధతిలో ఉన్నటువంటి పద్ధతులను అవగాహన చేసుకోవడానికి మనం ఆ చాప్టర్ అంతా కూడా ఫోకస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఒక వరిని ఉదాహరణగా తీసుకొని, మన రాష్ట్రంలో ఎక్కువగా వరి పండిస్తారు కాబట్టి ఆ వరిని దృష్టిలో పెట్టుకొని వరికి సంబంధించినటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నేల ఎంపిక చేయాలి, పంట దిగుబడి రావడానికి ఎటువంటి మెళకువలు పాటించాలి, దీర్ఘకాలిక పంటలు ఏంటి, తర్వాత హస్వకాలిక షార్ట్ టర్మ్ క్రాప్స్ అంటే ఏంటి, తర్వాత లాంగ్ టర్మ్స్ క్రాప్స్ అంటే ఏంటి, సీజనల్ క్రాప్స్ అంటే ఏంటి, ఖరీఫ్ అంటే ఏంటి, రబ్బీ అంటే ఏంటి, దిస్ ఇంట్రడక్షన్, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్కి చాలా ఇంపార్టెంట్. సో వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, సో యూ హ్యావ్ టు slowly get acquainted with all these type of then if you come to ఇంకోటి 8th class 8th చాప్టర్లో వచ్చినట్టయితే మీకు ఫుడ్ ఫ్రమ్ ది యానిమల్స్. ఫుడ్ ఫ్రమ్ ది యానిమల్స్ అంటే జంతువుల నుంచి ఆహార ఉత్పత్తి, జంతువుల నుంచి మనకు ఆహార ఉత్పత్తి రావడానికి పాలు, ముఖ్యంగా పాల దిగుబడి పెంచడానికి డైరీ ఫామ్స్లో మనం ఎటువంటి మెళకువలు పాటిస్తాం, మంచి దూడలు కానీ మంచి ఆవులను కానీ ఎంపిక చేయడంలో ఎటువంటి మెళకువలు మనం పాటించాలి అని కూడా దాంట్లో తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా మీరు బ్రాడ్గా ఒకసారి టెక్స్ట్ బుక్ని కాన్సెప్ట్ వారీగా చదివిన తర్వాత దెన్ వి విల్ గో ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్స్. ఇన్ ది సేమ్ వే మన ఫుడ్ ప్రొడక్షన్స్లో నాట్ ఓన్లీ మిల్క్, వీఆర్ హ్యావింగ్ ద ఎగ్, వీఆర్ హ్యావింగ్ ద చికెన్, మటన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే పర్టికులర్లీ మనము ఈ బ్రాయిలర్ కోళ్ళు, తర్వాత ఈ లేయర్స్, వీటిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేశాం. పోల్ట్రీ పైన ఫోకస్ చేశాం, ఎపీకల్చర్ పైన ఫోకస్ చేశాం. ఎపీకల్చర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ ది హానీ, హౌ వీఆర్ గోయింగ్ టు కల్చర్ ది హానీ బీస్, హౌ వీఆర్ గెటింగ్ హానీ, తేనె గురించి మాట్లాడడం. తర్వాత ఇన్ ది సేమ్ వే ఆక్వాకల్చర్, చేపల పరిశ్రమలు, చేపల ఉత్పత్తికి, రొయ్యల ఉత్పత్తికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఇవన్నీ కూడా చేశాం. కాబట్టి మీరు ఎప్పుడైతే my suggestion is what means, suppose when you are going to prepare for the NMMS examinations for theme of the food, you should keep in all these items in your mind and you have to prepare in that concept wise in that way. దీంతో పాటుగా మనకు ఆహారానికి వచ్చినప్పుడు మనకు ముఖ్యంగా ఈ న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఈ న్యూట్రిషన్లో ముఖ్యంగా ప్లాంట్స్లో న్యూట్రిషన్ ఎలా జరుగుతుంది, యానిమల్స్లో న్యూట్రిషన్ ఎలా జరుగుతుంది అనే అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు సీ నౌ, ఇఫ్ యు అబ్జర్వ్ దిస్, జనరలీ న్యూట్రిషన్, వాట్ ఈజ్ న్యూట్రిషన్? ఇక్కడ మీరు న్యూట్రిషన్ గురించి చూస్తున్నప్పుడు ఈ న్యూట్రిషన్ అనేటువంటి పదం ఏదైతే ఉందో, ఈ న్యూట్రిషన్ అనే పదాన్ని మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి. దీనిపైన రకరకాల ప్రశ్నలు రావచ్చు మనకు. న్యూట్రిషన్ని మనం తెలుగులో ఏమంటామంటే పోషణ. పోషణ అంటే ఇది బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ ద ఫుడ్. ఈ పోషణ అనేటువంటిది మొక్కలు కానీ జంతువులు కానీ ఆహారము తయారు చేసే విధానము లేదా పొందే విధానం, ఇని మనం పోషణ అంటాం. దిస్ ఇస్ ద ఫండమెంటల్ బేసిక్ కాన్సెప్ట్. We should get acquainted with the nutrition. So the nutrition is nothing but the mode of preparing the food or the mode of acquiring the food by the organisms is called as nutrition. So there are different types of nutritions are there. మీకు తెలుసు పోషణలో రకరకాలుగా ఉన్నాయి. Number 1, you know pretty well, that is called as autotrophic nutrition.
Autotrophic nutrition is, you know that autotrophic nutrition means what? It is the important characteristic feature of the green plants. All the green plants, they prepare their own food materials on their own by absorbing sunlight and carbon dioxide. They are called as autotrophs, or that type of nutrition is called autotrophic nutrition. So స్వయం పోషణ అంటాం. ఆకుపచ్చటి మొక్కలు సూర్యరశ్మిని గ్రహించి ఆహారాన్ని తమంతట తాము తయారు చేసుకుంటాయి. తమంతట తాము తయారు చేసుకునేటువంటి వాటిని మనము స్వయం పోషకాలు లేదా ఆటోట్రోఫిక్ అంటాం. దిస్ ఇస్ అ ఫండమెంటల్ క్వశ్చన్. యూ కెన్ గెట్ హౌ దిస్ క్వశ్చన్ ఇస్ అపియర్ ఇన్ మల్టిపుల్ చాయిస్, దెన్ ఐ విల్ డిస్కస్ ఆఫ్టర్వర్డ్స్. ఈ క్వశ్చన్ ఎట్లా రావచ్చు మల్టిపుల్ చాయిస్లో NMMSలో అడిగినప్పుడు ఎలా రావచ్చు. నెక్స్ట్ ఇంకోటి అనదర్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ విచ్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ ఈజ్ కాల్డ్ యాజ్ ది హెటరోటైపిక్ ఆఫ్ న్యూట్రిషన్. హెటరోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? హెటరోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే హెటరోట్రాపిక్ న్యూట్రిషన్ ఎట్లా ఉంటుంది? హెటరోట్రాపిక్ న్యూట్రిషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది plants, they cannot prepare their food, but all the organisms, they depends upon the food on other organisms. ఇతర జీవులపై ఆధారపడేటువంటి వాటిని మనం పరపోషకాలు అంటాం. పరపోషకాలు అంటే ఇతర జీవులపై ఆహారం కొరకు ఆధారపడతాయి. ఇప్పుడు జంతువులు కానీ మనుషులు కానీ మనం అందరం కూడా హెటరోట్రాపిక్ న్యూట్రిషన్ కిందికి వస్తాం, పరపోషకాల కిందికి వస్తుంటాం. కాబట్టి రెండో రకమైనటువంటి పోషణ ఏంటంటే పరపోషకాలు. మూడో రకమైనటువంటి ఏంటంటే సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే ఏమిటి? ఈ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రిషన్. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ ఈజ్ జనరల్లీ ఇట్ ఈజ్ ద న్యూట్రిషన్ వేర్ ద ఆర్గనిజమ్స్ దే కెన్ టేక్ దేర్ ఫుడ్ ఫ్రమ్ ది డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్స్. ఎక్కడైతే చనిపోయి కుళ్ళిపోయినటువంటి పదార్థాలు ఉంటాయో ఆ చనిపోయి కుళ్ళిపోయినటువంటి పదార్థాల నుంచి ఆహారాన్ని సేకరించే జీవులని మనము సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ లేదా పూతికాహారులు అని అంటాం. సో ఈ విధంగా మనం ముఖ్యంగా మూడు రకాలైనటువంటి పోషణ చూస్తున్నాం. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, హెటరోట్రాపిక్ న్యూట్రిషన్, తర్వాత సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. తర్వాత నెక్స్ట్ వీటితో పాటుగా కొన్ని జీవులు ఆహారం పైన ఇతర జీవులపైన ఆధారపడుతూ ఉంటాయి, వాటిని పరాన్న జీవులు అన్నాం. So heterotropic nutrition is also a type of parasitic nutrition. Parasitic nutrition means in this the organisms, they cannot prepare their food, but it depends upon the organism on other organisms for the food. That's why we are calling it as an parasitic nutrition. దాన్ని మనం parasitic పరాన్నజీవ పోషణ అని అంటున్నాం. సో ఈ విధంగా ఈ మూడు రకాల పోషణకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆబ్జెక్టివ్ టైప్లో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనకు 5 రకాలైనటువంటి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు మనకు ఎక్కువగా వస్తుంటాయి. 5 రకాల ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలో ఒకటి ఏంటంటే, ఒకటి ఐడెంటిఫై ది కరెక్ట్ పేర్స్ అంటే తెలుసు కదా మీకు. ఐడెంటిఫైయింగ్ ద కరెక్ట్ పేర్స్ అంటే ఐడెంటిఫైయింగ్ ద కరెక్ట్ పేర్స్ అంటే మీకు తెలుసు అంటే సరి అయిన జతని ఎంపిక చేయడం. ఈ సరి అయిన జతని ఎంపిక చేసేటువంటి ప్రశ్నలు మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోట్రోఫ్కి ఒక యానిమల్ పేరు ఇస్తారు, తర్వాత హెటరోట్రోఫ్కి ఒక ప్లాంట్ పేరు ఇస్తారు. అట్లా ఇచ్చి ఒక పేర్స్ ఇచ్చి దాంట్లో కరెక్ట్ పేరు ఏదో గుర్తించమంటారు. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాలి. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్స్ ముఖ్యంగా మనము ఫంగీలో చూస్తాం, శిలీంధ్రాల్లో చూస్తాం. పుట్టగొడుగులు మీకు తెలుసు, పుట్టగొడుగులు శిలీంధ్రాలు ఎక్కువగా డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానం మ్యాటర్ పైన పెరుగుతుంటాయి కాబట్టి వాటి నుంచి ఆహారాన్ని సేకరిస్తాయి. కాబట్టి ఈ శిలీంధ్రాలన్నీ కూడా మనము సాప్రోఫైటిక్ న్యూట్రిషన్స్లోకి తీసుకుంటున్నాం. కాబట్టి ఇన్ దిస్ వే ఈ 3 ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ పైన మీరు ఒకసారి ఈస్ట్లో కానీ, ఈస్ట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ది సాప్రోఫైటిక్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఇన్ దిస్ వే when you are going to discuss about the nutrition, so in this nutrition you should prepare what is the meaning of nutrition, what are the different types of nutritions, what are the examples of the nutritions, what are the difference between autotrophic and heterotrophic nutritions. If you prepare that concept in that way and if you find number of surrounding examples, you can attempt any questions which you are going to get from the get in the examination. So ఈ విధంగా మనము ఆ న్యూట్రిషన్ అనే ఫస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్ పైన ప్రిపేర్ అయినప్పుడు ఆ విధంగా మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది.
తర్వాత నెక్స్ట్ మనం దాంట్లోనే అవర్ ఫుడ్ కాన్సెప్ట్లో తీసుకుంటున్నప్పుడు యాక్చువల్లీ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్లో హౌ ది ప్లాంట్స్ గెట్స్ దేర్ ఫుడ్, how the plants get their food, what is the process involved in the getting the food, how the plants prepare their food. సో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఫుడ్ని ఎలా తీసుకుంటున్నాయి అంటే all the plants they are preparing the food by the process, that process is known as photosynthesis. You know this is well, photosynthesis is the process. The photosynthesis process is the important life process where all the green plants they are preparing their food by absorbing sunlight, carbon dioxide from the atmosphere, and generally they are preparing the carbohydrates, that is glucose, and releasing oxygen in the presence of green color substance that is called as chlorophyll. So in this also you will get number of multiple choice questions. What are the raw materials required for the photosynthesis, or what is the life process which is essential for living organisms, from which process we are going to get the oxygen, from which process we are going to get the food. All these things can, if they ask, the correct answer for that is what? Photosynthesis. So in this photosynthesis we are getting different varieties of questions. We may get the raw materials required for the photosynthesis, we may get the end products that are formed in the photosynthesis, we may get which gas is released in the photosynthesis, they may ask you which gas is absorbed in the carbon dioxide. So when you are preparing for the for the photosynthesis chapter, photosynthesis concept, you should keep it all these things in the mind. So that is the one example for how the plants get the food material, that is by the process of photosynthesis, that you have to remember. That is one concept. సో ఈ విధంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు మీకు ఇప్పుడు స్వయం పోషణ గురించి చెప్పాను, పరపోషణ గురించి చెప్పాను, పోషకాహార గురించి. తర్వాత మీకు తెలుసు కొన్ని ఇక్కడ పోషణలో భాగంగా మనకు కొన్ని ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఉంటాయి. యు నో దట్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్, యు నో ద ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటే కీటకాహార మొక్కలు. కొన్ని మొక్కలు కీటకాహార మొక్కలు, నెఫెంథిస్ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ కీటకాహార మొక్క. అది నత్రజని ఎక్కడైతే తక్కువగా ఉంటుందో, నత్రజని లోపించినటువంటి భాగాల్లో ఎక్కువగా పెరుగుతుంటుంది మొక్క. ఆ మొక్కలో యొక్క ఆకు ఏదైతే పత్రం ఉంటుందో ఆ పత్రము రూపాంతరం చెంది కూజ ఆకారంలో రూపాంతరం చెందుతుంది. పత్రదళం రూపాంతరం చెంది అక్కడ లోపల ఆ కీటకం మొత్తం కూడా ఆకుకు ఆకర్షించబడి ఆ కీటకం దానిపైన వాలినప్పుడు లోపల కీటకం వెళ్ళిన తర్వాత ఆ కీటకం మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎంజైమ్ ప్రభావం వల్ల మొత్తం జీర్ణమవుతుంది. So that is called as some insectivorous plants are also there. That is also a special type of nutritions we are going to find in this one. So ఈ విధంగా యూట్రిక్యులేరియా ఉంది, డ్రాసిరా ఉంది. ఇవన్నీ కూడా మనకు ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఉదాహరణ కిందకి తీసుకుంటాం. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అబౌట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ న్యూట్రిషన్ కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద న్యూట్రిషన్ అండ్ ఫోటోసింథసిస్. తర్వాత మనం హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్కి వద్దాం. హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్స్లో ముఖ్యంగా ఏంటంటే హౌ ది యానిమల్స్ అక్వైర్స్ ద ఫుడ్. మీరు ఒకసారి క్లాస్ 6th చాప్టర్లో చూసినట్టయితే క్లాస్ 6లో యానిమల్స్ ఫుడ్ని ఎలా సేకరిస్తాయి, కొన్నేమో తినేటప్పుడు నాలుక ద్వారా తింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కప్ప, హౌ ఫ్రాగ్ క్యాచెస్ ద ఫుడ్, హౌ లిజర్డ్ క్యాచెస్ ద ఫుడ్, how you know the jalaga, how this particularly you call leech takes the food. There are different organisms are there. The mode of acquiring the food, the mode of taking food is different in different animals. So that is also different types of you are finding in different modes of animals. You will find variations. How the animals take their food with the how monkey eats the food, how lizard eats the food, how snake eats the food. So these are some of the examples. You can get any example in the examination and they may ask you what is the mode of acquiring this food. So you know that amoeba how it takes the food. Generally amoeba, you know that amoeba is having some long projections. These long projections are called as the pseudopodia. So the pseudopodias are the important locomotory organs that are present in the amoeba. They take the food by enlarging that pseudopodia, and they when the pseudopodia get enlarged, they take the food materials which is surrounding in the water and they get engulf that food materials inside the body.
దట్ ఈస్ కాల్డ్ యాజ్, సర్వసాధారణంగా మనం దాన్ని ఎట్లా, అమీబా మిథ్యాపాదాలను ఏం చేస్తుందంటే పొడుగ్గా సాచి, ఆ మిథ్యాపాదాలను పొడుగ్గా సాచి ఆహారాన్ని లోపలికి తీసేసుకుంటుంది, శరీరంలోకి తీసుకుంటుంది, ఆహారపు రిక్తిగా మారిపోతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ మెథడ్స్ ఆర్ దేర్. ఇన్ పారామేషియం, ఇఫ్ యూ టేక్ ది ఇన్ పారామేషియం, దేర్ ఇస్ స్పెషల్ స్ట్రక్చర్ ఈస్ దేర్ టు cytosome. To that special structure the paramecium takes its food. So when you are preparing for the examinations, so these names of these structures you have to keep it in mind while preparing for the examination, particularly for the NMMS. So అదే విధంగా మీరు ఇంకా చూసినట్టయితే particularly in our human beings generally we take the food through mouth, but after getting the food in the mouth, the food get different changes. Mastication of food takes place in our food. అక్కడ మొత్తం ఆహారం కూడా ముక్కలు కాబడుతుంది. ముక్కలు కాబడిన తర్వాత ఇట్ మిక్సెస్ విత్ ద సలైవా, అండ్ ఫ్రమ్ ది సలైవా ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది alimentary canal. So you have to keep all these things in your mind whenever you are keeping you are writing, you are preparing for the NMMS examinations. So ఈ విధంగా మనము ఆహారం గురించి మాట్లాడుతున్నప్పుడు పరపోషణ తర్వాత నెక్స్ట్ పారాసైటిక్ న్యూట్రిషన్. ఆ పారాసైటిక్ న్యూట్రిషన్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా మొక్కలు మీరు చూసినట్టయితే కొన్ని మొక్కలు ఆహారాన్ని తమంతట తాము తయారు చేసుకున్నప్పటికి కూడా కొన్ని మొక్కలు ఏం చేస్తున్నాయి, పర్టికులర్లీ కస్క్యూటా అనేటువంటి మొక్క ఏం చేస్తుందంటే ఆహారం కొరకు తన కొన్ని ఆహార పదార్థం కొరకు ఇతర మొక్కలపైన ఆధారపడుతుంది. ఆ ఆధారపడేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన వేర్లను ఉత్పత్తి చేస్తుంది, దాన్ని హాస్టోరియా అంటాం. ఆ హాస్టోరియా ద్వారా ఆహారాన్ని అది సేకరిస్తుంది. ఈ విధంగా పరాన్నజీవులు కూడా కొన్ని మొక్కలు స్వయం పోషకాలైనప్పటికీ కూడా దాంట్లో పోషక కణజాలము ప్లస్ దారువు లేకపోయేసరికి పరాన్నజీవుల కొరకు ఇతర జీవులపైన ఆధారపడడానికి కొన్ని ప్రత్యేకమైన వేర్లను తయారు చేసుకొని ఆ వేర్ల ద్వారా ఆహారాన్ని సేకరిస్తూ నీటిని సేకరిస్తుంటాయి. అటువంటి జీవనం పరాన్నజీవులు అంటాం, పరపోషకాలు అంటాం. సో ఇన్ దిస్ ఫుడ్ కాన్సెప్ట్ మనం ఇప్పటివరకు ఏం చూసాము అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్. తర్వాత నెక్స్ట్ ఒక ఫుడ్ తీసుకుంటున్నప్పుడు వెదర్ దట్ ఫుడ్ ఈజ్ హ్యావింగ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ నాట్, వెదర్ దట్ ఫుడ్ ఈజ్ హ్యావింగ్ ప్రోటీన్స్ ఆర్ నాట్, వెదర్ దట్ ఫుడ్ ఈజ్ హ్యావింగ్ ఫ్యాట్స్ ఆర్ నాట్. సపోజ్ యు ఆర్ గివింగ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్, how you are going to test the type of food material that is present in the food. పర్టికులర్లీ మీరు ఇప్పుడు ఒకసారి ఆహారాన్ని తీసుకుంటున్నారు, కార్బోహైడ్రేట్స్ని తీసుకుంటున్నారు. కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నప్పుడు ఆ కార్బోహైడ్రేట్స్ మీరు తీసుకుంటున్నటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? సపోజ్ యు ఆర్ టేకింగ్ రైస్, యు ఆర్ టేకింగ్ చపాతీ. వెన్ యు ఆర్ టేకింగ్ రైస్ అండ్ చపాతీ, in that way whether carbohydrates are there or not, how to confirm the presence of carbohydrates? So the presence of carbohydrates can be tested with the iodine solution. That is a very important question. They may give the questions like this: carbohydrates can be tested with A, sodium solution, B, iodine solution, C, chlorine solution, D, nitrogen, like this, some other questions like this. So iodine plays an important role to identify the presence of, to know the presence of carbohydrates in the food materials. What it will do, when you add iodine to the food containing carbohydrates, that food which is white in color, it turns into blue-black. So when the iodine is added to the food materials, if that food materials changes to blue-black color, then it indicates that food contains carbohydrates. మనం ఎప్పుడైతే ఆహారాన్ని తీసుకొని ఆహారం పైన అయోడిన్ సుక్కలు వేస్తామో, అయోడిన్ సుక్కలు వేసినప్పుడు అయోడిన్ ఆహార పదార్థం నీలి నలుపు రంగులో మారితే దాంట్లో మనకు పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. కాబట్టి ఈ పిండి పదార్థం ఉందని తెలుసుకోవడానికి మనం అయోడిన్ పరీక్షను చేస్తాం. తర్వాత అదేవిధంగా నెక్స్ట్ ప్రోటీన్స్. మనం తీసుకున్నటువంటి ప్రోటీన్స్లలో ఆహార పదార్థాల్లో ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేసుకుంటాం మనం? ఆ ప్రోటీన్స్ కాపర్ సల్ఫేట్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్, కాపర్ సల్ఫేట్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలిపి మనం ప్రోటీన్స్ కలిగినటువంటి ఆహార పదార్థాలతోటి కలిపినప్పుడు అది నీలి వంకాయ రంగులో మారితే, అంటే బ్లాక్ బ్రింజాల్ కలర్ అంటాం, బ్లూ బ్రింజాల్ కలర్లో ఆ ఫుడ్ మారితే, దట్ ఇండికేట్స్ దట్ ద ప్రోటీన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దట్. సపోజ్ దే మే ఆస్క్ యూ వాట్ ఈస్ ద కెమికల్స్ విచ్ ఆర్ used to identify the presence of proteins in the food.
The correct answer for that is what? Copper sulfate and sodium hydroxide. So whenever you are preparing for that type of questions, you have to prepare in that particular manner. అదే విధంగా so how to know the presence of oil? It is very easy. Fats or oils are present in the food. We can take any paper, put that oily food in the paper and observe the paper. The paper turns into transparency. That means what? మస్కగా మారుతుంది. సో మస్కగా పేపర్ మారితే దాంట్లో it contains the oil. So in this way, these are the 3 important tests. Any test they can ask for in the examination to identify which material we are going to identify the carbohydrates, food fats present. Suppose they make you in different manner. Suppose if there are two types of foods are there. For example, one is pulses are there, then the wheat is there, then rice is there, then sugar is there. In all those 4 things, carbohydrates is present in this particular food అని ఆబ్జెక్టివ్ టైప్లో అడగవచ్చు. సో అటువంటప్పుడు మన టెస్ట్ బేస్ ఆధారంగా చేసుకొని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, ఫ్యాట్స్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉన్నాయా కూడా తెలుసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ దీస్ 3 aspects. Then another important aspect which we have to remember in this is that is called as the roughages. Roughages plays an important role in our food materials. You can get any question from these roughages. What are roughages? You know, the roughages are nothing but they are the fibrous foods. దీన్నే మనం తెలుగులో పీచు పదార్థాలు అంటాం. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో పీచు పదార్థాలు కంపల్సరీగా ఉండాలి. పీచు పదార్థాలు కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలు మీకు తెలుసు. చిక్కుడుగాయ కానీ బీన్స్ కానీ, లేకపోతే రకరకాలైనటువంటి డ్రమ్ స్టిక్ కావచ్చు, బీరకాయ కావచ్చు, నంబర్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, పల్సెస్ తృణధాన్యాలు కావచ్చు, సిరిల్స్ కావచ్చు, దే కంటైన్స్ నంబర్ ఆఫ్ ఫైబర్స్. ద ఫైబర్స్ ఫుడ్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్. What happens if you don't take fibrous food? You know what is the problem? If you are not taking fibrous food in your daily life, what is the major issue you will find? The major issue which we will find is the constipation problem. You know, indigestion problem, constipation problem, మలబద్ధకము అంటాం మనం తెలుగులో. ఈ మలబద్ధకాన్ని నివారించడానికి మనం పీచు పదార్థాలు కలిగినటువంటి ఆహార పదార్థాలు మనం కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ప్రశ్న మనకు చాలాసార్లు సందర్భాల్లో అడిగారు. ఇటువంటి ప్రశ్నలు కూడా మనకు అక్కడవచ్చు. వాడు అడిగేటప్పుడు ఎలా అడుగుతారంటే పీచు పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు ఏవని లిస్ట్ అడగవచ్చు, లేదా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పీచు పదార్థాలు లేకపోతే ఏమవుతుందో అడగవచ్చు. పీచు పదార్థాలు మన ఆహార పదార్థాలని ఏ విధంగా మారుస్తాయో అడుగుతారు. పీచు పదార్థాలు మన ఆహార పదార్థాల జీర్ణం కావడానికి ఎలా తోడ్పడతాయో అడుగుతారు. కాబట్టి పీచు పదార్థాల కాన్సెప్ట్ తీసుకుంటున్నప్పుడు ఈ 3 రకాలైన ప్రశ్నలపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీస్ ఆర్ ది అనదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ గెట్ ఫ్రమ్ ది అవర్ ఫుడ్ కాన్సెప్ట్స్. దెన్ తర్వాత నెక్స్ట్ ఇంకోటి వచ్చినప్పుడు మీకు ఇంకా ముఖ్యమైన దాంట్లో పీచు పదార్థాల పాటుగా విటమిన్స్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఫుడ్ మెటీరియల్స్. సో కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వై వీ టేక్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్? కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ వీ టేక్ టు గెట్ ఎనర్జీ. మనకు శక్తి రావాలంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, చాలాసార్లు అడిగారు. నెక్స్ట్ మన పెరుగుదల, మన శరీరంలో కణాల పెరుగుదల జరగాలి, కణ విభజన జరగాలి. మన పెరుగుదల జరగాలంటే ప్రోటీన్స్, మాంసకృతులు తీసుకుంటాం. తర్వాత అదేవిధంగా మనకు విటమిన్స్ ఎందుకు తీసుకుంటాం? మన శరీరంలో విటమిన్స్ ఎందుకు అవసరము? విటమిన్స్ ముఖ్యంగా మనకు ఎందుకు అవసరం అంటే మన రోగ నిరోధక శక్తి పెంచడానికి, టు డెవలప్ అవర్ ఇమ్యూనిటీ పవర్, టు డెవలప్ మనకు రక్షణ కలిగించడానికి, టు ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫ్రమ్ ద డిఫరెంట్ ఆర్గానిజమ్స్, అవుట్సైడ్ ఆర్గానిజమ్స్. విటమిన్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఆల్ దీస్ విటమిన్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు డెవలప్ ద ఇమ్యూనిటీ పవర్ ఇన్ అవర్ బాడీ అండ్ టు జనరల్లీ మనకు వ్యాధి నిరోధక పెట్టడానికి విటమిన్స్ అవసరం ఉంటాయి. తర్వాత అదేవిధంగా నీరు కూడా మన ఆహారంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. నీరు ఆహారం జీర్ణం కావడానికితో పాటుగా మన శరీరంలో సమతాస్థితిని ఏర్పడడానికి ఖనిజ లవణాలు కూడా, మినరల్స్ కూడా తోడ్పడతాయి. కాబట్టి వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని ఏ ఆహార పదార్థాల్లో ఖనిజ లవణాలు ఉంటాయి, ఏ ఆహార పదార్థాలు పీచు పదార్థాలు ఉంటాయి, ప్రోటీన్స్ కలిగిన ఆహార పదార్థాలు ఏంటి, ప్రోటీన్స్ ఎందుకు తీసుకోవాలి, పరపోషణ అంటే ఏంటి, స్వయం పోషణ అంటే ఏంటి, పౌతికాహారాలు అంటే ఏంటి, వాటికి ఉదాహరణలు ఏంటి, కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటి, పరాన్నజీవులు అంటే ఏంటి, పరాన్నజీవులకు ఉదాహరణ ఏంటి, కిరణజన్య సంయోగక్రియలో కావలసిన కారకాలు ఏంటి, కిరణజన్య సంయోగక్రియలో ఇప్పుడు అంత్య పదార్థాలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఒక ఫుడ్ కాన్సెప్ట్ పైన తీసుకుంటున్నప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకుంటే సరే. మరి చివరిగా ఆహార ఉత్పత్తి సాధించాలంటే మనం వ్యవసాయం పైన ఆధారపడతాం. మరి ఈ వ్యవసాయంకి సంబంధించినప్పుడు వ్యవసాయం పైనే మన ఆహార ఉత్పత్తి ఆధారపడుతుంటుంది. కాబట్టి ఆ వ్యవసాయం చేసేటప్పుడు మనం ఎటువంటి నేలను ఎంపిక చేసుకోవాలి,
వరి పండించేటప్పుడు ఎటువంటి నేల ఎంపిక చేసుకోవాలి, వరి సాగు చేసే పద్ధతులు ఏంటి, వరి అధిక దిగుబడి సాగించడానికి మనం ఎటువంటి మెళకువలు పాటించాలి, ఎటువంటి దీర్ఘకాలిక పంటలు అంటే ఏంటి, హ్రస్వకాలిక పంటలు ఏంటి, వరిలో ఏ రకమైన వెరైటీ ఎక్కువ ఉత్పత్తినిస్తుంది, అధిక ఉత్పత్తి సాధించడానికి మనం వరిలో ఎటువంటి సాగునీరు పద్ధతి పాటించాలి, రకరకాలైనటువంటి డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ యొక్క ఉపయోగం ఏంటి, బిందు సేద్యం యొక్క ఉపయోగం ఏంటి, అదేవిధంగా స్ప్రింక్లింగ్ మెథడ్ యొక్క ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా మన ఆహారంతో పాటుగా ఆహారం గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆహారం గురించి తర్వాత 8th క్లాస్ వచ్చిన తర్వాత ఈ ఆహారోత్పత్తిని పెంచడానికి మనం వ్యవసాయంలో ఎటువంటి మెళకువలు పాటించాలి, ఎటువంటి వ్యాధులు వస్తాయి మొక్కలకు, ఆ వ్యాధులు రావడానికి రకరకాల వచ్చే వ్యాధుల పేర్లేంటి, ఆ వ్యాధి ఏ జీవి వలన వస్తుంది, ఆ జీవి రావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటిపైన ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుంటే ఏ ప్రశ్న వచ్చినా కూడా మనం అదేవిధంగా జంతు సంబంధించిన దాంట్లో యానిమల్ ప్రొడక్షన్స్లో జంతు ఉత్పత్తిలో కూడా ఈ అపీకల్చర్ గురించి కానీ ఆక్వాకల్చర్ గురించి కానీ తర్వాత పౌల్ట్రీ గురించి కానీ రకరకాల కోళ్ల పరిశ్రమలో ఉన్నటువంటి రకరకాల గుడ్ల ఉత్పత్తి గురించి వాటిలో యాజమాన్య పద్ధతుల గురించి మనం ఒకసారి చేసినట్టయితే ఆహార సంబంధించిన ఏ ప్రశ్న వచ్చినా కూడా మనం దాంట్లో అటెంప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.